గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. నేను మాట ఇచ్చాను, 100 మందికి భోజనం పెడితే సరిపోద్దండి. ఇప్పుడు ఆ పథకం నా గ్రామంలో ఒక్కడు కూడా రాదు. మీరు చెప్పినటువంటి అన్న క్యాంటీన్ ఇప్పుడు ఆ పథకం అమలు చేసినట్టే చేయనట్టే చెప్పండి. మీరు పథకాలు పెడతాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో 5 కోట్ల మీద కలెక్ట్ చేసి నా ప్రభుత్వం తరపున నేను 1 కోటి మందికి 2 కోట్ల మందికి నా ఇష్టం వచ్చినట్టు నేను పథకం ఇస్తానంటే నువ్వు ఎవరండి పథకం ఇవ్వడానికి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు నా ఫ్యామిలీకి కానీ నాకు కావాల్సినటువంటి గ్రామంలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ లేనప్పుడు నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి? నా ట్యాక్స్ నువ్వు అధికారంలోకి వచ్చి నా పార్టీ తరపున నేను నీకు ఇది చేస్తానని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళ 10 సంవత్సరాలు అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకొచ్చారు. రేపు అప్పు ఇచ్చేవాడు ఉండడు. ఆ రోజు మన జనాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అందరూ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చదువుకున్న వాళ్ళు. అన్నా క్యాంటీన్లో రీఓపెనింగ్ చేస్తున్నారు కానండి, అన్నా క్యాంటీన్లు ఎంతమందికి అవైలబుల్లో ఉంటున్నాయి? ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఎక్కడ పెట్టాలి? పబ్లిక్ ఎక్కువ ఎక్కడైతే తిరుగుతున్నారో, ఎవరికైతే 5 రూపాయల భోజనం అవసరమో వాళ్ళకి దగ్గరలో పెడితే కనుక అది ఎక్కువ మందికి యూజ్ఫుల్ అవుతుంది. సిటీ అవుట్కట్స్లో ఎక్కడో ఒక చోట పెట్టారనుకోండి, సిటీలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళేవాడు ఎవరు వెళ్ళరు కదా. సో దాన్ని ఏంటంటే ఏదన్నా ఒక టౌన్లో కానీ ఒక సిటీలో కానీ పెట్టేటప్పుడు సెంటర్లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. సార్, ఇప్పుడు 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం అనేది లభిస్తుంది అంటారా అన్నాకండి? అది ఈరోజు మొదలు పెట్టారు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి రేటులు చూసుకున్నారనుకోండి, మీరు ఒక కూరగాయలు కావచ్చు, ఒక రైస్ కావచ్చు, లేదంటే ఒక నూనె కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఏవి చూసుకున్నా సరే మీకు ఎక్కడ కూడా సామాన్యుడు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో లేవు. సో ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే ముందు వాటి యొక్క రేటులు తగ్గించాలి. వాటి యొక్క రేటులు తగ్గిస్తేనే ఒక అన్నా క్యాంటీన్ కావచ్చు, లేదంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఒక మంచి భోజనం దొరుకుద్ది. అవి తగ్గకుండా మనం మంచి భోజనం దొరుకుద్దని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మూర్ఖత్వం. అంటే కేవలం వైసీపీ అంటే కేవలం టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వెళ్ళి తింటున్నారు. పేదలకు ఎవరికి అది అనేది లభించట్లేదు, ఆ ఆహారం అనేది 5 రూపాయల భోజనం అనేది అని వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ఇక్కడ చూడండి, ఒక పార్టీ పరంగా పక్కన పెడితే ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి గెలుపోవడం అయిపోయిన తర్వాత మనం పార్టీ గురించి మాట్లాడకూడదు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ఉపయోగపడాలి అని అంటే మీరు అన్నట్లుగా ఒక పల్లెటూరులో ఒక 100 మంది ఉన్నారు, ఒక 1500 మంది జనాభా ఉన్న చోట ఒక 100 మంది జనాలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయల భోజనం అవసరం. అక్కడ అన్నా క్యాంటీన్ అవైలబుల్లో ఉండదు. వాళ్ళు బస్ ఛార్జీలు పెట్టుకుని టౌన్లోకి రాలేరు. ఇన్ కేసు టౌన్లో సెంటర్లో లేకుండా ఒక మూల ఉన్నప్పుడు వాడు ఆటో ఛార్జీలు పెట్టుకుని ఇక్కడి నుంచి 30 రూపాయలు 60 రూపాయలు ఛార్జీ పెట్టుకుని 5 రూపాయలు భోజనం చేసి రాలేడు. సో మనం ఒకళ్ళని విమర్శించే ముందు మనం పెట్టిన ప్లేస్ కరెక్ట్ ప్లేసా కాదా, అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి పెడితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. అంటే అన్న క్యాంటీన్లో కూడా కొన్ని నియమాలని పెడతారంటున్నారు కదా సార్. ఎంతమంది వాటికే భోజనం అనేది ఇస్తాము అని కూడా అంటున్నారు కదా సార్. దాని మీద మీ అభిప్రాయం? సో అలాంటప్పుడు మీరు ప్రచారం ఎలా చేస్తారండి? ఇది అందరికీ అన్నా క్యాంటీన్ అని మీరు కొంతమందికే పెట్టేటప్పుడు ఇది అందరికీ కూడా ఉపయోగపడదు అని అన్నప్పుడు మేము ఓన్లీ 1000 మందికే పెడతాము లేదా 2000 మందికే పెడతాము, ఇది అందరి పథకం కాదు అని చెప్పేయచ్చు కదా. అప్పుడు మీకు అంతమందికి నేను చెప్పానని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు పెట్టాలి అని అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో సెంటర్లో పెడితేనే, ఒక బస్ స్టాండ్ దగ్గర లేదంటే ఒక మార్కెట్ దగ్గర పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. లోకేష్ గారు పేర్కొన్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ఇక్కడ చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగము అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగినాయి కళ్ళ ముందు ఏవైతే ఘటనలు జరిగినాయో దానికి ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉండుంటే ఇది సహజమైన ఘటన, పార్టీ తరపున జరిగిన ఘటన కాదు అని చెప్పి ఎవరైనా సరే చెప్పగలుగుతారు. మనం ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఇది ప్రభుత్వమే చేయించిందని చెప్పి ప్రజలు నమ్ముతారు. సో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే చేస్తుందేమో, ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు చెప్పేది నిజమేనేమో అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అది ప్రభుత్వం చేయట్లేదని ఎప్పుడైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందో జనాలు ప్రభుత్వం చేయట్లేదని నమ్ముతారు. అది జరగట్లేదు కదా. అప్పుడు ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అవ్వట్లేదా అనేది ఎలా చెప్తారు మీరు? అంటే లోకేష్ గారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇప్పుడు మేము ఈ విధంగా అక్రమాలు చేసే వాళ్ళని, దందాలు చేసే వాళ్ళని ఇట్లాగా శిక్షించడం కూడా మా తప్పేనా? మేము ఇంకా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే మామూలుగా ఉండదా అని అంటున్నారు. అంటే బెదిరించినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చూడండి, మీరు అక్రమాల గురించి మాట్లాడుతున్నారు. అక్రమాల గురించి మాట్లాడేటప్పుడు అసలు అక్రమం అంటే ఏంటి?
ఈ సమాజంలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దాడి చేసేటటువంటి ప్రయత్నం కానీ చంపే ప్రయత్నం కానీ జరగకూడదు. జరిగిన దానికి శిక్ష ఎలా ఉండాలి? చేయి తీసినోడికి చేయి తీసేయాలి, కాలు తీసినోడికి కాలు తీసేయాలి, ప్రాణం తీసినోడికి ప్రాణం తీసేయాలి. అది జరుగుతుందా? అది జరగనప్పుడు అక్రమార్కులు పెరగకుండా సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. సో రెడ్ బుక్ రాజ్యాంగమో ఇంకో రాజ్యాంగమో, చట్టం అనేది ఎలా ఉండాలి అని అంటే ఒక సామాన్యుడికి కానీ ఒక పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కానీ ఒక రాజకీయ నాయకుడో ఒక డబ్బున్నవాడో దాడి చేసేటటువంటి ప్రయత్నం జరగకుండా ఎవరు దాడి చేసినా రాజ్యాంగంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ తరపున పెట్టకుండా ఒక చట్టాన్ని క్రియేట్ చేసి కాలు తీసినవాడికి కాలు తీసేయాలి, చెయ్యి తీసినోడికి చేయి తీయాలి, ప్రాణం తీసినోడికి ప్రాణం తీసేయాలి. అప్పుడే అక్రమార్కులు లైన్లో ఉంటారు, అప్పుడే అరాచకాలు జరగకుండా ఉంటాయి. అప్పటి వరకు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. మేము గెలవడానికి రెడ్ బుక్ కూడా ఒక భాగమే, దానికి ప్రజలు మద్దతు అనేది ఇచ్చారని లోకేష్ గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా? గెలవడానికి కారణం అది కాదండి. గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 3 తప్పులు కారణం. ఒకటి, మందు బాబులు ఎవరైతే ఉన్నారో వాడు సామాన్యుడు 500 రూపాయలు సంపాదిస్తే వాడు 300 రూపాయలు మందుకు పెట్టి 200 రూపాయలతో ఫ్యామిలీని గడపలేడు. వాడు ఎదురు చూస్తాడు ఎలక్షన్ కోసం. 2, భక్తుడు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రోజుకొచ్చి 70,000 నుంచి 80,000 మంది దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత రూము దొరికితే దర్శనం దొరికితే రూము దొరకదు, పిల్లలకి ఫుడ్ దొరకదు. ఈ భక్తులందరూ ఎదురు చూశారు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని. అట్లాగే 3వ కారణం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు, ఎప్పుడైతే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం, మిడిల్ క్లాసుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఒక రోడ్డు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక డ్రైనేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడికి నువ్వు ఇచ్చే బియ్యమో లేదంటే వాడికి నువ్వు ఇచ్చే పథకము వాడు ఎక్స్పెక్ట్ చేయడు. సో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం అయిపోయాడు. ఈ 3 కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో లేదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు 100% అని చెప్పు జనాలు ఓట్లేలా. ఈ మార్పు వైసీపీలో రానంత వరకు వైసీపీ ప్రభుత్వాన్ని మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ ప్రజలు ఆదరించరు. సార్, ఇప్పుడు కొడాలి నాన్నగారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళు కేసుల నుండి తప్పించుకోవడానికి, అంటే బయటపడుతున్నాయి ఆ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళు రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. కొడాలి నాని అనే వ్యక్తి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గ్రామాలకు వెళ్ళి ఎన్ని రోడ్లు పోశాడు, ఎన్ని వాటర్ సమస్య ఉన్న చోట ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాడు. అలాగే ఎక్కడైనా సరే ఒక అరాచకం జరుగుతున్నా లేదంటే పొలాలు మునిగిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే వెళ్ళి ఒక తూడు తీయటం, వాటర్ను బయటికి పంపించడం, అలాంటి కార్యక్రమాలు ఎన్ని చేశాడో ఒక 5 సంవత్సరాల్లో బయటికి తీయండి. ఇది ఒక ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి రైతు దగ్గర నుంచి అట్లాగే ప్రతి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తి మాకు నాయకుడు వద్దు అనుకుని ఓట్లేశారు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతు చట్టం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో ఆ చట్టంలో మార్పులు చేసి రైతులకి అన్యాయం జరిగేటట్టుగా సివిల్ కోర్టు అనేది లేకుండా సామాన్యుడు వెళ్ళి ఫైట్ చేసి వాడి భూమిని వాడు తీసుకోవడానికి లేకుండా హైకోర్టు ద్వారా తీర్పిచ్చి మళ్ళీ పార్టీ తరపున ఎవరినైతే నియమిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోవాలన్నటువంటి నియమం అనేది టోటల్గా రాంగ్. దానివల్ల ప్రతి ఒక్క రైతు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని ఓట్లేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిచారు. అంటే ఇప్పుడు టీడీపీ వ్యక్తులు ఏ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ విధంగా తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు, అది నిజమేనంటారా? వైసీపీ వాళ్ళు ఆ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారంటారా? అన్యాయం చేసి అంటారా? టీడీపీ వాళ్ళు చేసింది వైసీపీ వాళ్ళు తప్పించుకోవడానికి, వైసీపీ వాళ్ళు చేసింది టీడీపీ వాళ్ళు తప్పించుకోవడానికే కాదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 6 హామీలు సూపర్ 6 అనేటటువంటి పథకాలు ఇచ్చారు. అది తప్పించుకునేది కాదే. సామాన్యుడు ఆ పథకాన్ని నమ్మి నీకు ఓటేశాడు. అది సామాన్యుడు నిన్ను నిలబెట్టడానికి ఏ రోజైనా సరే సామాన్యుడికి 5 సంవత్సరాల్లో అర్హత అనేది ఉన్నది. అది నువ్వు తప్పించుకునేది కాదు. నువ్వు చేయనప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు పెట్టాము? ప్రతిపక్షం అనేది ప్రజలు ఎందుకు ఎంటుకుంటారు అంటే ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిన హామీని చేయకుండా తప్పుకుంటుందో
దానిని చేపించడానికి లేదు, వాళ్ళు చేయకపోతే మేము చేస్తామని చెప్పి వీళ్ళు ముందొచ్చి నిలబడడానికి ప్రతిపక్షాన్ని పెడతారు. ప్రతిపక్షం లేకుండా ఎప్పుడూ కూడా అధికార పార్టీ అనేది అమలు చేస్తుంది అనేది ఒట్టి మాట. సో ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి. ప్రతి సభలోనూ ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతిపక్షం గొంతు నొక్కేస్తే మొన్న కేసీఆర్ పరిస్థితి ఏమైందో మీరు చూశారు. సో ఇక్కడ రేపొద్దున ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళు సొంతంగా వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ప్రజల నుంచి మళ్ళీ అదే వ్యతిరేకత వస్తుంది. అంటే ఇప్పుడు అంటే జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేయడం కావచ్చు, రోజాని అరెస్ట్ చేయడం, ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ కూడా కేవలం కక్షపూరితంగానే చేస్తున్నారని అంటున్నారు. అది నిజమేనంటారా? ఇప్పుడు జోగి రమేష్ గురించి మాట్లాడుతున్నారు మీరు. జోగి రమేష్ గారు 5 సంవత్సరాల్లో నిజాయితీగా ఎన్ని పనులు చేశారండి? వాళ్ళ కుమారుడిని అరెస్ట్ చేశారు. అవునండి, అది ఇప్పుడు జోగి రమేష్ గారు సంపాదించారు అని అంటే అది ఎవరికి? వాళ్ళ కుమారుడికే కదా. జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళ కుమారుడు ఒక బర్త్డే పార్టీ తీసుకుని ఒక 10 కార్లు పెట్టుకుని ర్యాలీ వెళ్తే ఏ పోలీసులు ఆపకుండా వెళ్తున్నారంటే ఆయన ఎమ్మెల్యేనే కదా. అది సామాన్యుడికి జరుగుతుందా? మరి సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద? అది కనపడతలేదా గవర్నమెంట్కి? ఇలాంటి అరాచకాలు చేసిన రోజేమో మేము మంచివాళ్ళము, ఈరోజు ఆ రోజు టీడీపీ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టుంటే ఈరోజు వాడి మీద కక్ష తీర్చుకునే సమయం వచ్చి వీడు తీర్చుకుంటే వీడు మా మీద దాడి చేస్తున్నాడు. వాడు చేయకపోతే వీడు చేయడు కదా. ఇప్పుడు మీకు నాకు ఏ గొడవ లేదు. మీరు ఏదో రోజు నన్ను తిడితేనే నేను మీ మీద దాడి చేస్తాను. మిమ్మల్ని తిట్టినప్పుడు నేను మీ మీద దాడి చేయాల్సిన అవసరం నాకేముంది? నువ్వు నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ కొడుకుల మీద దాడి చేయట్లేదే. నువ్వు ఆ రోజు మంచిగా ఉండి ఈరోజు నీ మీద చేయరు కదా. ప్రజలు ఒక వ్యక్తిని ఎందుకు ఓడిస్తారు? ఆ వ్యక్తి మాట్లాడే విధానము, ఆ వ్యక్తి చేసే పనులు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన, ఈ 3 సరిగా లేనప్పుడు సామాన్యుడు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు ప్రభుత్వం ఏదైనా సరే. సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీని కూడా నిలిపివేస్తామంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎలా పుట్టిందండి? సామాన్యుడికి ఒక సామాన్య వ్యక్తి ఎప్పుడైతే అతనికి మించినటువంటి భారం అతను చూపించుకుని అతని ప్రాణాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినటువంటి పథకం, ఆ పథకాన్ని ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎలాగూ నిజంగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక చేతికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నిన్ను ఆదుకోవడానికి రెడీగా ఉందని ఒక కార్డు ఇచ్చి ఆ పర్టికులర్ వాళ్ళు వెళ్ళి 10 మంది చుట్టూ తిరగకుండా వాళ్ళు ఎవరైతే ఏ సమస్య అయితే ఉందో పలానా డిపార్ట్మెంట్ కనెక్ట్ అయితే వాళ్ళకి సేవలు అందించే ఏర్పాటు చేస్తే ఆయన 50 సంవత్సరాలు పోరాడితేనే ఆయన మైండ్లో నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన ఆరోగ్యశ్రీ. అలాంటి ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడైతే ప్రభుత్వం తీసేద్దాము లేదంటే డబ్బులు కట్టమని ఆలోచించిందో ఆ ప్రభుత్వానికి ఆ రోజు నుంచి కూడా డౌన్ఫాల్ మొదలైనట్టే. అలాంటి పథకాలు ముట్టుకోకూడదు. అంటే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి, అందువల్ల దీన్ని నిలిపివేస్తున్నామని అంటున్నారు. నిలిపివేస్తారన్నారా? అవునండి, ప్రభుత్వం బకాయిలు ఎంత బకాయిలు ఉన్నాయండి? ఒక రోజుకి మన దగ్గర నుంచి జిఎస్టీ ఎంత తీసుకుంటున్నారు? ఒక సామాన్యుడు ఎంత జిఎస్టీ కడుతున్నాడు? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎంత జిఎస్టీ కడుతున్నాడు? ఇప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక జిఎస్టీ రూపంలో ఒక పెట్రోల్కి కావచ్చు, లేదంటే నిత్యావసర వస్తువులకు కావచ్చు, లేదంటే కనుక ఇంట్లో బట్టలు అవి కొనుక్కోవడానికి కావచ్చు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి కడుతున్నాడు. మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎటువంటి లాభం చేకూరుతుంది ప్రభుత్వం నుంచి? మీరు పథకాలు పెడుతున్నాను అని అంటున్నారు. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో 5 కోట్ల మీద కలెక్ట్ చేసి నా ప్రభుత్వం తరపున నేను 1 కోటి మందికి 2 కోట్ల మందికి నా ఇష్టం వచ్చినట్టు నేను పథకం ఇస్తానంటే నువ్వెవరండి పథకం ఇవ్వడానికి? సామాన్యుడికి నువ్వు పథకం నువ్వు తప్పులేదు, ఏ రూపంలో ఇవ్వాలి అది? అట్లా మిడిల్ క్లాస్ వాడి దగ్గర హై క్లాస్ వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు పంచుతావా? దానికి కాదు కదా ట్యాక్స్ కట్టేది. బ్రిటిషర్స్ని ఎందుకు తవరేసాం? 78 సంవత్సరాల క్రితం బ్రిటిషర్స్ని వాళ్ళు పెట్టేటటువంటి టార్చరు, మనం పండించిన పంట మీద వాళ్ళు ట్యాక్స్ తీసుకోవటం వల్ల వాళ్ళు మాకు వద్దు అని చెప్పి వాళ్ళని తవరేసాం. వాళ్ళు అంతకన్నా ఎక్కువ భారం ప్రజల మీద వేస్తున్నారే. మిడిల్ క్లాస్ వాడు ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు నా ఫ్యామిలీకి కానీ నాకు కావాల్సినటువంటి గ్రామంలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ లేనప్పుడు నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి? నా ట్యాక్స్ నువ్వు అధికారంలోకి వచ్చి నా పార్టీ తరపున నేను నీకు ఇది చేస్తానని చెప్పడానికి నువ్వెవరు? నేను కొత్త పార్టీ పెట్టిన ఇచ్చేస్తే సరిపోద్దా జనాల దగ్గర డబ్బు తీసుకుని? కాదు కదా. మనం 5 కోట్ల మంది దగ్గర జనాల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరికి ఎలాంటిది ఇవ్వాలి? ఒక విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? మిడిల్ క్లాస్ వాడికి రోజు తిరగడానికి రోడ్డు కానీ ఇంకోటి కానీ మనం ఎందుకు చేయట్లేదు? రేపు మిడిల్ క్లాస్ వాడి దగ్గర మనం ఎందుకు ట్యాక్స్ తీసుకోవాలి? అలాంటప్పుడు మా దగ్గర ట్యాక్స్ తీసుకుని నువ్వు పంచడానికి నువ్వెవరు? నువ్వు హామీ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వు ఎక్కడ చర్చ పెట్టావు దాని గురించి? ఒక అసెంబ్లీలో చర్చ పెట్టావా? లేదా జనాల మీటింగ్లో చర్చ పెట్టావా? నీకు నువ్వే మాట చెప్పడం, నీకు నువ్వే ఫ్రీ బస్ ఇస్తానంటావు, నీకు నువ్వే ఫ్రీ కనెక్షన్ ఇస్తానంటావు. ఎవరు డబ్బులను ఇస్తావు? నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ రేపొద్దున ఒక స్టేడియంలో మీటింగ్ పెట్టి ట్యాక్స్ మేము కట్టమని రోడ్డు కట్టంగా పడుకుంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమలు చేస్తావు పథకాలు?
ఎందుకు ఇస్తున్నారు మీరు హామీలు? చదువుకున్న వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడం వల్ల, చదువుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఒక చట్టాన్ని చేసే స్థితిలో లేకపోవడం వల్ల, ఒక జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, లేదంటే చాలామంది ఉన్నారు, నేను పేర్లు చెప్పకూడదు, అలాంటి వాళ్ళు మన అసెంబ్లీలో లేకపోవడం వల్ల మన దౌర్భాగ్యం. వచ్చిన డబ్బుల్ని ఎలా సమర్థించాలో తెలియదు, ఒక హామీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో తెలియదు, ఒక హామీ అమలు చేసేటప్పుడు దీన్ని ఏ పద్ధతిలో అమలు చేయాలో తెలియదు. నేను మాట ఇచ్చాను, ఒక 100 మందికి భోజనం పెడితే సరిపోద్దండి. ఇప్పుడు ఆ పథకం నా గ్రామంలో ఒక్కడు కూడా రాదు. మీరు చెప్పినటువంటి అన్న క్యాంటీన్, ఇప్పుడు ఆ పథకం అమలు చేసినట్టే చేయనట్టే చెప్పండి మీరు. ఒక సిటీలో ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఉన్న 100 మంది తినడానికి లేక 10 రూపాయలు ఇవ్వమని 10 రూపాయలు చెప్పి అడిగేవాళ్ళు 100 మంది. ఇక్కడ అన్న క్యాంటీన్ ఉండదు. ఆ క్యాంటీన్ ఉపయోగపడినట్టే లేనట్టే చెప్పండి మీరు. ఏదో సిటీ మూల పెడితే సరిపోతుందా? అంటే మేము నలుగురికి ఇట్లా ఉపయోగపడేలాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా సార్. అవునండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు నీకు దానికి ఎంత డబ్బులు, ప్రభుత్వం డబ్బులే కదా. నువ్వు సొంత డబ్బులు జేబులోంచి 4 ఎకరాలు అమ్మి నువ్వు తీసుకురావట్లేదు కదా. వచ్చిన ప్రభుత్వ డబ్బు నువ్వు 1000 కోట్లు 2 కోట్లు పెట్టేది 5000 కోట్లు పెట్టి అన్ని చోట పెట్టు. సిటీ మూల ఎక్కడో అవుట్స్కట్స్లో పెట్టి ఒక 1000 మందికి భోజనాలు పెట్టి 4 ఫోటోలు తీసి పెడితే లోకం మొత్తం భోజనం వస్తుందండి? రాదు కదా. అందరికీ అవసరం లేదు కదా 5 రూపాయల భోజనం. ఎక్కడైతే జనాల రద్దీ ఉంటుందో అక్కడే జనాలు ఎక్కువ మంది తినడానికి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడాలి అది. నేను ఎక్కడో సిటీలో ఒక మూల పెట్టేస్తే నేను పెట్టేశాను అయిపోయింది ఇక నా పని అని అంటే అయిపోదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ట్రస్ట్ లాగా పెట్టేసేయండి. ఒక 10 ట్రస్టులు పెట్టేస్తే ట్రస్ట్కి నచ్చినోడు ఎవడైతే ఉన్నాడో, సేవ చేయాలన్న ఈ దృక్పథం ఎవడుందో వాళ్ళు ఆ ట్రస్ట్లో జమ చేస్తారు. ఆ ట్రస్ట్ తరపున పెట్టించండి. నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉండి రేపు నీడు వచ్చి ఆడు పెట్టాడని, వీడు తీసేసి వీడు వచ్చాడని, ఆడు తీసేసి ఎందుకంటే ఇవన్నీ అసలు వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోమన్నారు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వస్తేనేమో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు, చంద్రబాబు నాయుడు వస్తేనేమో చంద్రబాబు నాయుడు, ఎవరు డబ్బులని పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు? అసలు ఎందుకు పెడుతున్నారు ఆ పేర్లు? ఇదంతా టోటల్లీ కూడా వ్యవస్థ నాశనం చేసేశారు. ఎడ్యుకేటెడ్ ఎప్పుడైతే అసెంబ్లీలో ఉండడో అప్పటి వరకు కూడా ఈ వ్యవస్థ బాగుపడదు. ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. వీడు చెప్తే వాడి మీద చెప్తాడు, వాడు చెప్తే వీడి మీద చెప్తాడు. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి? ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? రేపొద్దున ఇంకొక 10 సంవత్సరాలు జరిగిన తర్వాత, ఇవాళ 10 సంవత్సరాలు అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకొచ్చారు, రేపు అప్పు ఇచ్చేవాడు ఉండడు. ఆ రోజు మన జనాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అందరూ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాదో బెంగళూరు చెన్నై వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చదువుకున్న వాళ్ళు.